వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతి అన్నారు. ఆమె 18వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు ఏర్పాటు చేశారని, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులో సేవలు వచ్చాయని అంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్ తదితరులు హాజరయ్యారు. చూడండి ఓట్లు వేసుకుంటాం. ప్రభాకర్ రెడ్డి అశోకనా ఈ డివిజన్ స్థానిక కార్పొరేటర్ అయినటువంటి అశోక్ గారితో కలిసి, ఎందుకంటే ఏ కార్పొరేటర్ అయినా కాల్ చేస్తే కొంచెం సేపైనా మాట్లాడతారు, కానీ అశోక్ గారు మాత్రం మాకు రోడ్ వేయమని, మా డ్రైన్ క్లీన్ చేయలేదని, మాకు చెత్త ఆటో రావట్లేదని, లైట్లు వేయండి అని ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక డివిజన్లో సమస్యల మీద కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఇలా మంచి కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు అందిస్తున్నటువంటి సేవలను మీరు అందరూ కూడా తీసుకోవాలంటే మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని ప్రతి కుటుంబానికి కూడా చెప్పడం జరిగింది. ప్రతి కుటుంబం కూడా స్వాగతిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రికి కావాలి, మాకు సచివాలయం వ్యవస్థలు కావాలి, వాలంటరీ వ్యవస్థలు కావాలి, అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావాలి, అన్నీ కావాలంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని ప్రతి కుటుంబంలో కూడా వారే చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నారు. 5 సంవత్సరాల్లోనే ఇంత పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఇదే విధంగా మళ్ళీ కూడా మాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలి అని కూడా చెప్పడం అన్నది ప్రజలందరూ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం అని తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ ప్రతి కుటుంబానికి కానీ ఏ విధంగా అండగా ఉన్నారంటే, మనం ఆరోగ్యశ్రీ చూసుకుంటేనే గతంలో చూసుకుంటే 5 లక్షలు ఉంది, 5 లక్షలను కాస్త 25 లక్షలు చేసి మధ్యతరగతి కుటుంబాలకున్న అందరికి కూడా ఆరోగ్య సమస్యల్ని మెరుగుపరుచుకునే విధంగా ఈరోజు 25 లక్షలు చేశారు. సచివాలయ వ్యవస్థలు కానీ, రైతు భరోసా కేంద్రాలను కానీ 5 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చేసి చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా కావాలని కోరుకుంటున్నారని ఈరోజు తెలియజేసుకుంటూ, రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా మేము ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారని అందరికి కూడా తెలియజేసుకుంటూ, మేము ఈరోజు వారు అందిస్తున్నటువంటి ఆదరణ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలియజేసుకుంటూ